కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది గ్రామాల్లో అనేది? అంటే అన్ని గ్రామాలలో మనం ఏకగ్రీవాలు చేసుకోవాలి, చేసుకోవద్దు, చేసుకుంటే ఎటువంటి నష్టాలు ఉంటాయి, చేసుకోకపోతే ఎటువంటి నష్టాలు ఉంటాయి అనేది ఎవరికి ఎంత క్లారిటీ ఉందనేది నాకైతే అర్థం కావాలి. ఎందుకంటే ఫీల్డ్ వర్క్ లో ఉన్నప్పుడు అంటే మనం ఓటు హక్కుదారనే ఒక సర్పంచ్ని ఎన్నుకోవాలి అనేది మనం ఒక రాజ్యాంగబద్ధంగా చెప్తే ఒక విధానపరమైన నిర్ణయం ఉన్న తర్వాత దానికి అనుకూలంగా పోదామా లేకపోతే ఏకగ్రీవాలు చేసుకుంటూ పోతే బాగుంటుందా? ఇది నేను ఒక పార్టీగానో లేకపోతే ఒక ఇదిగానో నేను మానట్లేదు. అంటే ఒక రాజ్యాంగం కల్పించిన ఒక హక్కుని అది అందరి ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని చేసిందా లేకపోతే ఈ రకంగా చేసుకొని పోతే అదే ఆప్షన్ పెట్టేవాళ్ళు కదా. ఏకగ్రీవాలే గ్రామాలలో చేసుకుంటే మంచిది అని చెప్పేసి అదే రాజ్యాంగంలో రూపొందించబడేది కదా. కాబట్టి ఏ గవర్నమెంట్ ఇచ్చింది, ఏ గవర్నమెంట్ లేదు, సరే గత గవర్నమెంట్ ఇవ్వలేదా, ఇచ్చిందా అనే చర్చ దానికంటే ముందు అసలు ఈ విధానం కరెక్ట్ అవుతుందా కాదా, ఇది మన ప్రజాస్వామ్య విలువలకు అనువుగా ఉందా లేదా, ఈ విధానాన్ని కొనసాగిస్తే ప్రజాస్వామ్యం పరడవిలుతుందా లేదా అనేది మనం క్వశ్చన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అందరం అంటే ఈ పార్టీ ఆ పార్టీ అనేది కదా, అందరం ఒక గ్రామ వ్యవస్థలో ఒక గ్రామ ప్రజలు వాళ్ళందరూ ఏకగ్రీవాలు చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యానికి ఎటువంటి ప్రమాదం లేదు. కాబట్టి మనం అదే విధానాన్ని కొనసాగిద్దామని చెప్పేసి అందరూ అనుకొని అదే విధానం పోదాం, ఏకగ్రీవాలే చేసుకుంటూ పోదాం. ఇంకెందుకు ఎలక్షన్స్ అవసరం లేదు కదా. లేదు, ఈ ఎలక్షన్ పద్ధతిలోనే మనం అనుసరించి ఓటు ద్వారానే కొనసాగించి ప్రజా అభిప్రాయాన్ని తెలుసుకొని ఒక వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకోవడం వలన అది ప్రజాస్వామ్యాన్ని దాని స్థాయిని ఇనుపడింపజేస్తుంది, అధికం చేస్తుంది అని అనుకున్నప్పుడు ఆ విధానాన్ని కొనసాగించాలి అనేది నేను అంటున్నాను. ఇక దాంట్లో డబ్బుల్ని ఏ విధంగా తెచ్చుకోవాలి, ఆ ప్రభుత్వాలు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించినప్పుడు లేకపోతే అనౌన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంటుంది. గత ప్రభుత్వం ఇవ్వకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుంది. ఈ కేసీఆర్ గారి ఇంట్లో నుంచి తెచ్చివ్వరు, లేకపోతే రేవంత్ రెడ్డి గారి ఇంట్లో నుంచి తెచ్చియ్యారు, గౌతమ్ ప్రసాద్ అంతకంటే తెచ్చియ్యారు. ఇది చేయాల్సింది ఎవరు? విధాన పరంగా ఒక నిర్ణయం తీసుకొని అంటే ప్రభుత్వ పరంగా ఒకటి అనుకున్న తర్వాత ఆ ప్రభుత్వం చేయాలి. ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా, ఆ ప్రభుత్వం ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం ఇవ్వాలి, ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే వచ్చే ప్రభుత్వం ఇవ్వాలి. అంటే ప్రభుత్వ నిధులు ఏ విధంగానైనా గ్రామాలకు వెళ్లాల్సిందే అనేది ఒకటి అంతిమంగా పెట్టుకోవాలి తప్ప గత ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి ఇది తప్పు, ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇవ్వకపోతే ఇది కూడా తప్పు అని మాట్లాడుకుంటూ పోతే ఇక తప్పుల్ని లెక్కించుకోవడం తప్ప ఇక ప్రజలకు ఒరిగేది ఏముండదు అనేది నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా తప్పనిసరిగా ప్రతి వ్యక్తి ఓటు వినియోగించుకోవాలి, ఆ ఓటుని విలువైన అంశంగా మార్చుకోవాలి, అది ఆయుధంగా మార్చుకొని ఒక మంచిని ఎన్నుకోవాలి. గ్రామంలో ఉన్న ఒక సర్పంచ్ గ్రామాలు అభివృద్ధి పదంలో ఉంటే దానికి నాయకత్వం వచ్చే సర్పంచ్ మంచివాడై ఉంటే కనుక ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మంచి జరుగుతుంది అనేది నా అభిప్రాయం. ఆ దాని ప్రకారంగా ముందుకెళ్ళాలి తప్ప ఇది మనం ఏకగ్రీవాల డబ్బులు వచ్చినాయా రాలేవా ఇవి కాదు. ఈ రకంగానే జరగచ్చు. రేపు ఈ రోజు ఏదైతే ఏకగ్రీవాలు అనుకుంటుంటారో ఆ గత ప్రభుత్వంలో అట్లా జరిగిందని మీరు ఏదైతే అంటున్నారో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరిగినా ఈ ప్రభుత్వం కూడా ఇవ్వలేమో, ఇచ్చిన తర్వాత ఇవ్వని తర్వాత అవి చేసి కూడా ఉపయోగం లేదు కదా. అంటే ఇక్కడ ప్రజా అభిప్రాయము తుంగలో వచ్చినట్టే కదా, పక్కకు పోయినట్టే కదా. కాబట్టి ఈ విషయము మనం అందరం కూడా అటు మేధావులు కానీ పశుపతి సార్ లాంటి మేధావులు కానీ లేకపోతే ఇంకా బయట మేధావులు కానీ అసలు ఈ వ్యవస్థకు అది కరెక్టా కాదా అనేది క్వశ్చన్ చేసుకొని దాని మీద ఒక బిల్డప్ చేసుకొని ఆ అభిప్రాయాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ ప్రజల ముందు ప్రభుత్వాల ముందు పెడితే బాగుంటది అనేది అనిపిస్తుంది నాకు. కార్తిక్ గారు, మీరు కూడా ఈ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మీరు కూడా గ్రామాల్లో తిరుగుతున్నారు కాబట్టి అసలు గ్రామ ప్రజలు ఏం కోరుకుంటున్నారు?